దాంతోపాటుగా మరికొన్ని లోకల్గా ఉన్న సమస్యలు కూడా చూసాము మేము. ఈ హాస్పిటల్కి వెనక వైపున చికెన్ కొట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడకు ఆనుకునే ఉంటారు వాళ్ళు. దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడము వాటి కోసం వస్తాయి. పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు ఉంటారు, డెలివరీలు అయి ఉంటాయి, తల్లులు ఉంటాయి. పొరపాటున ఆ కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును 10 అడుగులు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు బతకండి, సంతోషంగా ఉండి, కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు, వ్యర్థాలను బయటపడేయద్దు, కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు. లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చేపలు అమ్మేవాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీల్లేదు, ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి. దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే, ఇప్పుడు ఈ ఊరికి తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా, చికెన్ కొట్లు చేపల కొట్లు ముఖ్యమా? ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు ఊర్లో అందరూ సహకరించకపోతే ఎలాగా? ఇది కూడా కుదరదు. అందువల్లనే వాళ్ళని వెంటనే సరిచేసుకోవాల్సిందిగా కోరుతాను. ఆఫీసర్లను కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్తాను. అదే ముందు వైపున టెంకాయలు అమ్ముకునే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మొత్తం. ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేస్ పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం, కానీ మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్స్లు వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది. దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాము.